పార్టీలో సమస్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. నిన్నటితో కొండా సురేఖ వివాదం ముగిసిందని చెప్పారు. ఇక పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి ఆరోపణలపై అధ్యయనం చేసి పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రులు ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా మాట్లాడాలంటున్న మహేష్ గౌడ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న కొండా సురేఖను స్వయంగా తీసుకువెళ్లారు. మంత్రుల మధ్యలో వివాదం లేదని మొదటి నుంచి చెప్తున్నారు. ఇక ఈ సమస్య క్లోజ్ అయిపోయినట్టేనా? నిన్నటితో సమస్య పరిష్కారమైంది. ముఖ్యమంత్రి గారే సాధారణంగా సురేఖ గారిని ఆహ్వానించినారు. నాతో మొన్న చెప్పినారు, సురేఖ గారిని తీసుకొని రండి, మనం మాట్లాడదాం, నేను చిన్న చిత్కర సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేస్తానని మాట చెప్పారు. నిన్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా వారు ఒక మాట సురేఖ చెప్పారు. సురేఖ అయినా ఇంకే మంత్రులు అందరూ కూడా సమానమే, అందరికీ ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇస్తుందని మాట చెప్పడం జరిగింది. సురేఖ గారికి ఉన్నటువంటి 1-2 గ్రీవెన్స్ కూడా వారు చెప్పుకున్నారు. వాటి కూడా సత్వరం పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చినారు. సమస్య నిన్నటితో పరిష్కారమైంది. మధ్యన జరిగినటువంటి కొంత గడబడి కూడా నిన్నటితో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా దాని మీద స్పందించి దాని సమస్యను పరిష్కారం చేశారు. అంటే సుస్మితా పటేల్ చాలా క్లియర్గా తాను బీసీ మంత్రిని కాబట్టి రెడ్లందరూ కలిసి ఈమెను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అట్లాంటిది ఏమైనా ఉందా క్యాబినెట్లో? సుస్మితా పటేల్కి హ్యాజ్ నో రోల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఆవిడ మాట్లాడిన దాని విషయంలో కొండా దంపతులు కూడా విచారం వ్యక్తం చేశారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందనే మాట మురళి గారు కూడా చెప్పినారు. సరే, ముఖ్యమంత్రి గారు కూడా చాలా పెద్ద మనసు ఇవన్నీ కూడా చేసుకున్నారు. అందరూ కూడా కష్టపడి నెక్స్ట్ ఎలక్షన్ గెలవడమే ధ్యేయంగా ముందుకు పోవాలనే మాట ఆ సమాచారాన్ని మంత్రి గారికి ఇచ్చినారు. మంత్రి గారు కూడా ఇక ముందు ఏదన్నా పొరపచ్చాలు ఉంటే నేరుగా మీ వద్దకే వచ్చి మాట్లాడుతున్న మాట చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఏదైనా చిన్న చిత్ర విషయాలు ఉంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా నేరుగా నాకే చెప్పాల్సిందిగా వారు కూడా చెప్పడం జరిగింది. సార్, కొంతమంది మంత్రులు అంటే 1-2 మంత్రులు వరుసగా వివాదాలకు వెళ్తున్నారు. ఇటు పొన్నం ప్రభాకర్ కానీ కొండా సురేఖ కానీ ఇట్లాంటి వాళ్ళను ఎక్స్పెల్ చేసే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలు చేంజ్ చేసే అవకాశం ఉందని బయట చర్చ జరుగుతూ ఉంది. వాస్తవం ఉందా? అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. మంత్రులు పొన్నం లక్ష్మణ్ మధ్య కూడా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, అది నెక్స్ట్ రోజున సమస్య పరిష్కారం చేసుకున్నారు. ఇంత చిన్నదానికి క్రమశిక్షణ అంటే ఏంటి? క్రమశిక్షణ అధ్యక్షుడి యొక్క బాధ్యత ఏంటి? సమన్వయపరచడం, అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోవడం కాదు. సమన్వయపరుస్తారు. మల్లారావు గారు సీనియర్ నాయకులు అన్నిటికీ సమన్వయపరచుకుంటూ పోతారు. చిన్న చిన్న గ్యాప్స్ ప్రతి ఫ్యామిలీలో ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఇది కాంగ్రెస్ కుటుంబం చాలా పెద్ద కుటుంబం, చాలా పెద్ద మనసుతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడ చిన్న చిన్న గ్యాప్లు మనస్పర్ధలు ఏమన్నా కానీ పార్టీ హెడ్గా నా దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని సాల్వ్ చేస్తూ ఉన్నాం. మాకు కావాల్సిందల్లా ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలు, ప్రజలకు అభివృద్ధి కావాలి, ప్రజలకు సంక్షేమం కావాలి. దేశ చరిత్రలో తెలంగాణలో ఇస్తున్నట్టు సంక్షేమం మరే ఇతర రాష్ట్రాలు లేదు. అది సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా ఇల్లు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇలాంటి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రాలు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంత సంక్షేమం ఇస్తూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి అదే రకంగా ఇస్తూ ఉన్నాం. అప్పుల్లో ఉండి కూడా రాష్ట్రాన్ని సజావుగా ముందుకు తీసుకున్న తరుణంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సార్, మీ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి మీపై అంటే మీ పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు పనులు చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా రూల్ పెట్టుకుందా అని, ముఖ్యంగా హక్కుదారులను పక్కన పెట్టి కౌలుదారులకే అవకాశాలు ఇస్తున్నారని చెప్తారు. ఏదైనా వ్యక్తం చేస్తే చేసి ఉండొచ్చు, దాన్ని కూడా పరిశీలిస్తాము. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవులు కనీసం 5 ఏళ్ళు నిరాటకంగా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎంపిక చేయాలని ఏఎస్సీ సూచించింది. అదే రకంగా ఎంపిక ఉంటుంది. జీవన్ రెడ్డి గారి సమస్య ఏదన్నా లక్ష్మణ్ గారు అక్కడ మంత్రిగా ఉన్నారు, వారిదే పూర్తి బాధ్యత, వారు సరి చేసుకుంటారు. ఆలయ కమిటీలో మొత్తం బీఆర్ఎస్ వాళ్ళకే పదవులు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అని ఆయన ఆరోపిస్తున్నారు. అంటే నా దృష్టికి వస్తే సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. సార్, 10 నియోజకవర్గాల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? తెల్లారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఎట్లా పరిష్కరించుకుంటారు? దానికి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తా ఉన్నాం. ఆ గైడ్ లైన్స్ కి అందరు కట్టుబడి ఉండాల్సిందే. సార్, మంత్రులకు ఏమన్నా అంటే సున్నితంగానైనా ఏమన్నా చెప్పారు? ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పాను, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ప్రజల సమక్షంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది నాకన్నా చాలామంది మంత్రులు సీనియర్లు ఉన్నారు, నాకన్నా జూనియర్లు ఉన్నారు. అందరూ కూడా ఒకే సూచన, చాలా ఇది సున్నితమైన అంశాల విషయంలో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా నేను మంత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఇది మొత్తానికైతే మంత్రుల మధ్యలో వివాదం ఏమీ లేదు. ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించుకుంటాం. ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్ అయితే ఇక శాశ్వతంగా ముగిసిపోయినట్టే. నిన్న ముఖ్యమంత్రి ఆమెకు అష్యూరెన్స్ ఇచ్చారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్తో సిద్ధార్థ, ఎబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.